పద్మక్క కథలకు స్వాగతం. లక్ష్మీ మదన్ గారు రచించిన మామగారి ఉపవాసం అనే కథను మరి మీ పద్మక్క స్వరంలో వినండి. ఏమేవ్ రుక్కు రుక్కు, రేపు ఏకాదశి కదా, ఏర్పాట్లన్నీ పూర్తి చేసావా అడిగాడు కృష్ణమూర్తి. చేశాను. మీ ఉపవాసం ఎలాంటిదో నాకు తెలియదా? మహా గొప్ప దీక్ష, వెటకారంగా అంది రుక్కు అనే రుక్మిణి. అక్కడే ఉన్న ఆ ఇంటి కొత్త కోడలు సమీర, మామయ్య గారికి భక్తి ఎక్కువ అనుకుంటా, ఉపవాసం చేస్తానంటే అత్తయ్య ఏంటి పెడసరంగా సమాధానం చెప్తున్నారు అనుకుంది. సమీరా, నాకు వంటింట్లో పనుందమ్మా, మన పాలవాడికి ఫోన్ చేసి రేపు 4 లీటర్ల పాలు తెమ్మని చెప్పు అని పురమాయించింది రుక్మిణి. 4 లీటర్లు ఎందుకత్తయ్యా? ఎవరైనా బంధువులు వస్తున్నారా? సందేహంగా అడిగింది సమీర. అక్కడే ఉన్న కృష్ణమూర్తి వైపు చూస్తూ రుసరుసలాడుతూ, నీకు కొత్త కదమ్మా, రేపు పూర్తిగా అర్థమవుతుంది. నేను చెప్పడం ఎందుకులే, అన్నట్టు మర్చిపోయాను, అక్కడ పండ్లున్నాయి, అవన్నీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టు అంది రుక్మిణి. ఓ మూలన బుట్ట నిండా పళ్ళం చూసి ఆశ్చర్యపోయింది సమీర. అన్నిటికీ అనుమానపు ప్రశ్నలు అడిగితే బాగుండదని, అత్తయ్య ఎవరికైనా తాంబూలాలు ఇస్తారేమో, ఉపవాసం ఉంటున్నారు కదా అనుకుంది. కొడుకు సాగరు ఏదో టూరు ఉందని వెళ్ళాడు. ఈ మధ్య పెళ్లి జరిగి అత్తవారింటికి వచ్చింది సమీర. అక్కడి పరిస్థితులు ఇంకా పూర్తిగా అవగతం కాలేదు. మామయ్య గారు ఇంత భక్తిగా ఉపవాస దీక్ష చేస్తుంటే తన ఆఫీస్కి వెళ్తే బాగోదని సెలవు పెట్టే పరిస్థితి లేకున్నా అతి కష్టం మీద సెలవు తీసుకుంది. ఏమే ఉరుక్కు, పూరీలు చెయ్యి, అందులోకి ఆలు కూర, అరటి పండ్ల పాయసం చేసి పెట్టు, అసలే రేపు ఉపవాసం అన్నాడు కృష్ణమూర్తి. ఆ పని మీదే ఉన్నాను, తప్పుతుందా అంది రుక్మిణి విసుగ్గా. అత్తయ్య, మామయ్య రాత్రికి భోజనం చేయరా అడిగింది సమీర. నీ అనుమానాలన్నీ రేపు తీరిపోతాయని చెప్పాను కదా, అప్పటి వరకు నన్నేమీ అడక్కు, నాకు ముందే మహా చిరాగ్గా ఉంది. అసలే కొత్త అమ్మాయివి, నేను చిరాకులో ఏదైనా అంటే నొచ్చుకుంటావు అంది రుక్మిణి. సమీర ఇంకేమీ మాట్లాడకుండా తెల్లవారి పూజ కోసం దేవుడి పాత్రలు శుభ్రంగా కడిగి తుడిచింది. పూలమాలలు అల్లిపెట్టింది. ఆ తర్వాత అత్తగారిని, వంటలో ఏమైనా సహాయం చేయనా అత్తయ్య అని అడిగింది. స్టవ్ మీద ఒక కుక్కర్లో పప్పు, ఇంకో కుక్కర్లో అన్నం పెట్టమ్మా అని చెప్పింది రుక్మిణి. ఇవన్నీ చూస్తుంటే సమీరకు పిచ్చెక్కినట్లుగా ఉంది. ఒక పక్క పూరీలు చేస్తున్నారు, ఒక పక్క అరటిపళ్ళ పాయసం అంటున్నారు, మరో పక్క భోజనం అంటున్నారు. ఏమిటో అర్థం కాలేదు. అడిగి ఎందుకు మాట పడాలి అనుకుని మౌనంగా పాలకూర పప్పు స్టవ్ మీద, అన్నం ఓ స్టవ్ మీద పెట్టింది. అప్పుడే వేయించిన 6 వేడివేడి పూరీలను ఒక ప్లేట్లో పెట్టి, ఆలు కూర ఒక గిన్నెలో, అరటిపండ్ల పాయసం మరొక గిన్నెలో వేసి కృష్ణమూర్తి కోసం టేబుల్ మీద పెట్టింది రుక్మిణి. అప్పుడు సమయం దాదాపు రాత్రి 8 అయ్యింది. పూరీలను తిన్న కృష్ణమూర్తి, ఒకవేళ నేను పడుకుని పోతే 11 గంటలకు రేపురుకు అని చెప్పి పడక గదిలోకి వెళ్ళిపోయాడు. తొందరగా భోజనం చేసే అలవాటున రుక్మిణి, సమీర చెరో 3 పూరీలు తినేసి వంటింటి పని చేసేసుకున్నారు. తర్వాత సమీర తన గదిలోకి వెళ్ళి పడుకుంది. కృష్ణమూర్తిని 11 గంటలకు రేపి భోజనం వడ్డించింది రుక్మిణి. మంచినీళ్ళ కోసం వచ్చిన సమీర ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడే కదా పూరీలు తిన్నారు, మళ్ళీ ఏంటి భోంచేస్తున్నారు అనుకుంది. విషయం కొంత అర్థమైనట్లే అనిపించింది సమీరకు. సరేలే, రేపు తొందరగా లేవాలి, అలారం పెట్టుకుని పడుకుంటే మంచిది, లేకపోతే మామగారు పొద్దున్నే అభిషేకం చేసుకుంటుంటే ఆలస్యంగా లేస్తే సిగ్గుగా ఉంటుంది అనుకుని వెళ్ళి పడుకుంది. సమీర వేక్కునే లేచి స్నానం చేసి పూజ చేసుకుంది. అప్పటికే రుక్మిణి పూజాధికారులు పూర్తి చేసుకొని 3 లీటర్ల పాలను మరిగించి పెట్టి ఉంచింది. కృష్ణమూర్తి లేచి స్నానం చేసి వంటింటి గడప దగ్గరికి వచ్చి, రుక్కు రుక్కు, కాఫీ అయిందా లేదా అన్నాడు గొంతు నీరసంగా పెట్టి. అదేంటి, ఇది రోజు కాఫీ తాగే టైమే కదా, ఏదో ఆలస్యమైపోయినట్టు గొంతు అంత నీరసంగా పెట్టారేంటి అనుకుంది సమీర. రుక్మిణి పెద్ద గ్లాసు నిండా
చిక్కని కాఫీ తెచ్చి ఇచ్చింది. గబగబా తాగి, నా పూజ అయ్యేలోపులు పండ్లన్నీ కోసిపెట్టు అన్నాడు హడావిడిగా. అప్పటికే దేవుడి గది చక్కగా అలంకరించి పెట్టింది సమీర. పూజ చేసుకుని బయటికి వచ్చి పలహారం కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణమూర్తి. ఓ 5 రకాల పండ్లను గిన్నెల్లో సర్ది కృష్ణమూర్తి ముందు ఉంచింది రుక్మిణి. పాలు కూడా తెచ్చిపెట్టవే అన్నాడు నిస్సత్తు ఆవరించినట్లు. సమీరకు ఇదంతా చూస్తుంటే పిచ్చి పిచ్చిగా ఉంది. ఇప్పుడు అత్తగారిని కదిలిస్తే కొట్టినా కొడతారని ఊరుకుంది. పండ్లు తిని పాలు తాగేసి గదిలోకి వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు కృష్ణమూర్తి. అత్తకోళ్ళిద్దరూ చెరవ పండు నైవేద్యంగా పెట్టుకుని తిన్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మామగారి గది నుంచి గట్టిగా మూలుగులు వినిపించసాగాయి. అత్తయ్య, అత్తయ్య, మామయ్యకి ఏమైనా బాగోలేదా? వెళ్ళి చూద్దాం రండి అంది భయపడిపోతూ. ఆగు తల్లి, నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు. చెప్పాను కదా రాత్రి వరకు విషయం అంతా నీకు అర్థమవుతుందని అంది చేయి పట్టుకుని సమీరను ఆపుతూ. అప్పటికే వండిన సగ్గుబియ్యం కిచిడీని ఒక ప్లేట్లో వడ్డించుకొని ఓ పెద్ద గ్లాసులో మజ్జిగ తీసుకుని టేబుల్ మీద పెట్టి కృష్ణమూర్తిని పిలిచింది. ఏంటో రుక్కు, మహా నీరసంగా ఉంది. అసలే ఉపవాసం, రేపటి వరకు ఓర్చుకోవాల్సిందే. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను ఉపవాసం మానలేదు సుమా. మా నాన్నగారు కూడా ఇలాగే చేసేవారు అన్నాడు కిచిడి శుభ్రంగా అరగిస్తూ. తెలుసు అంటూ తలని 5-6 రకాలుగా ఊపింది. రుక్మిణికి తన అత్తగారి కష్టం ఊహించుకొని బాధ కలిగింది. నిజమైన ఉపవాసం చేస్తుంది రుక్మిణి సమీర. తన నీరసాలన్నీ పక్కన పెట్టి పతిదేవుడికి ఆహారం అందించడంతోనే సరిపోతుంది రుక్మిణికి. ఓ పారాయణ చేసుకోవాలన్నా, గుడికి వెళ్ళాలన్నా అవకాశమే లేదు. ఈయన దీక్షేమో కానీ నా ప్రాణానికి వచ్చింది అంటూ వంటింట్లోకి పోయి గొనుక్కోసాగింది. ఇదంతా చూసిన సమీరకు విషయం పూర్తిగా అర్థమైంది. ఇక అత్తగారిని అడిగే పనే లేదు. ఇదంతా మామగారి ఉపవాస దీక్ష. పాపం, ఇన్నాళ్ళ నుంచో ఎంత కష్టపడుతున్నారో అని తనలో తానే నవ్వుకుంది. మామయ్య, ఇంకేదైనా తింటారా? పాపం నీరసంగా ఉన్నట్లుంది. అసలే ఏకాదశి ఉపవాసం అంది నవ్వు దాచుకుంటూ. నా తల్లే, కొత్తదానమైనా నా బాధ అర్థం చేసుకున్నావురా అమ్మా. 1కి 10 సార్లు అడిగితే కానీ చేయదు మీ అత్తయ్య. కడుపులో వెలితిగా ఉందిరా, కాసిన్ని పల్లీలు వేయించి పెట్టమ్మా, ఉపవాసానికి పనికొస్తుంది అన్నాడు ఆత్రంగా. ఆయన తింటుంది చాలక చేసి పెట్టడానికి నువ్వు కూడా తయారయ్యావా అంది రుక్మిణి చిరాగ్గా. అదిగో చెప్పానా, తాను చేయకపోగా నువ్వు చేస్తా అంటే వద్దంటుంది. నాకెంత నీరసంగా ఉందో తనకేం అర్థం అవుతుంది. నువ్వు వెళ్ళి వేయించమ్మా అన్నాడు సోఫాలో అలాగే పడుకుంటూ. కోడలిచ్చిన పల్లీలు బెల్లం కలిపి తిని మళ్ళీ పడక గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సాయంత్రం 4 కాగానే ఓ పెద్ద గ్లాసుడు ఛాయ్, దాంతోపాటు ఓ 1 డజను బిస్కెట్లు తిన్నాడు. ఇక ఆకలి ఓర్చుకోవటం చేతగాక అలా బయటికి వెళ్ళొస్తా రుక్కు అని చెప్పుకుంటూ బయలుదేరాడు. రోడ్డు మీద వెళుతుంటే మిరపకాయ బజ్జీ బండివాడు చక్కగా మిర్చీలు వేయిస్తున్నాడు. చూడగానే కృష్ణమూర్తికి నోరూరిపోయింది. గబగబా బండిని దాటుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ముందుకు వెళ్ళంగానే జిలేబీ బండివాడు కనిపించాడు. చీ, అసలే ఉపవాసంతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఈ బళ్ళే దర్శనమిస్తున్నాయి ఏంటి? దాని బదులు ఇంటికి వెళ్ళడమే ఉత్తమం అనుకుంటూ తిరిగి ముఖం పట్టాడు. కానీ మనసులో మిరపకాయ బజ్జీ, జిలేబీ తినాలని కోరిక విపరీతంగా పెరిగిపోయింది. బజ్జీ ఇంట్లో చేయించుకోవచ్చు, కానీ జిలేబీ కష్టం కదా అని 1 కిలో ప్యాక్ చేయించుకున్నాడు. రుక్మిణి చూడకుండా ఆ పొట్లాన్ని గూట్లో దాచిపెట్టాడు. రుక్కు, నేను ఆకలికి ఆగలేకపోతున్నానే, కాస్త మిరపకాయ బజ్జీలు చేసి పెట్టు, కాసిని తిని పడుకుంటాను. రేపు తొందరగా లేచి పులిహోర, పాయసం, దద్దోజనం చెయ్యి. దేవుడికి నైవేద్యం పెట్టి దీక్ష విరమిస్తాను. రేపు కూడా ఆఫీస్కి రానని చెప్పానులే. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటా అన్నాడు. తల బాదుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది రుక్మిణి. అక్కడే ఉన్న సమీర, నేను చేస్తాలే అత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి. అసలే ఉపవాసం, పైగా పొద్దుటి నుంచి క్షణం తీరిక లేకుండా మామయ్య కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మామయ్య చేసే ఉపవాసం అంటే ఎవరైనా చేయొచ్చు, అయినా అది కూడా కష్టమేలే. అన్ని రకాలుగా తినడం ఆయనకే చెల్లింది అంది నవ్వుతూ.
అర్థమైందా తల్లి? నిన్ను అడిగావు కదా అన్ని పాలెందుకు, అన్ని పండ్లెందుకు అంటూ. ఇప్పుడు అర్థమైందా? వెళ్ళి మిర్చి బజ్జీల సంగతి చూడమ్మా. నేను 2 నిమిషాలు పడుకుంటాను అంది రుక్మిణి. పాలు తాగి పడుకోండి అత్తయ్య, మామయ్యకి ఏదైనా అవసరం వస్తే నేను చూస్తాలే అంటూ ఒక గ్లాసు నిండా పాలు తెచ్చి రుక్మిణికి ఇచ్చింది. ప్రేమగా సమీర వైపు చూస్తూ పాల గ్లాస్ తీసుకుని తాగేసి వెళ్ళి పడుకుంది రుక్మిణి. కోడలు మిరపకాయ బజ్జీలు వేస్తుంటే ఆలస్యానికి ఆగలేని కృష్ణమూర్తి దేవుడి గది ముందు కూర్చుని తాళాలతో భజన చేయసాగాడు. ఏ తీరుగా నన్ను దయ చూసేదవో ఇనవంశోత్తమ రామా అంటూ భజన చేస్తున్నాడు. అదంతా వింటూ నవ్వు ఆపుకోలేక సతమతమవుతూ మిరపకాయ బజ్జీలు చేసింది సమీర. కృష్ణమూర్తి కోడలు చేసిన మిర్చి బజ్జీలన్నీ ఆరగించేసి గూట్లో దాచిపెట్టుకున్న జిలేబీలను మెల్లమెల్లగా అటువైపు వెళ్తూ ఒకటి, ఇటువైపు వెళ్తూ ఒకటి తింటూ దాదాపు 12 గంటల వరకు అలా గడిపాడు. 12 దాటగానే అమ్మయ్య, ఏకాదశి అయిపోయింది, ద్వాదశి వచ్చేసింది, ఇప్పుడు ఏదైనా తినేవచ్చు అంటూ ఫ్రిడ్జ్లో ఏదైనా దొరుకుతుందేమో అని వెతకసాగాడు. ఇదంతా గమనించిన సమీర రేపు తొందరగా లేచి ఆ వంటకాల సంగతి ఏదో చూడాలి బాబు అనుకుని ముందు అర్జెంటుగా మామగారి ఉపవాస దీక్ష అంతా సాగర్తో పంచుకోవాలి అని నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది.